5 మినిట్స్‌లో మంచి టేస్టీ వెజ్ బిర్యానీ ఎలా చేయాలి ఈ వీడియోలో చెప్తాను చూసేయండి. ఫస్ట్ ఆనియన్స్, టమాటో, వంకాయ, బంగాళదుంప, పచ్చిమిర్చి 2 ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను నేను ఆ షేప్స్‌లో కొంచెం పెద్దగానే. ఈ బిర్యానీ వచ్చి నేను కుక్కర్‌లో చేస్తున్నాను. ముందు ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి అవి వేగిన తర్వాత 1 బై 1 కింద ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేస్తాను. ఇదొచ్చి మనం ఎప్పుడైనా సింపుల్‌గా అంటే కర్రీ వండుకోవాలి, రైస్ వండుకోవాలి 2 చేసి సిచ్యువేషన్‌లో లేనప్పుడు ఈజీగా అయిపోవాలి 5 మినిట్స్‌లో అంటే ఇదొచ్చి చాలా బెటర్ అండి అని చెప్తాను నేను. ఏమీ లేదండి మనం సింపుల్‌గా కుక్కర్‌లో వేసేస్తే 5 విజిల్స్ వస్తే అయిపోతది. మనం ఇంకా వేడివేడిగా పెట్టుకొని తింటమే. దీంట్లో సైడ్ డిష్ ఏమి లేకపోయినా బానే ఉంటది. వెజిటేబుల్ బిర్యానీలోకొచ్చి మనం ఇంకా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. అంటే క్యారెట్టు, మనం ఇంకా సోయా అలాంటివన్నీ తీసుకోవచ్చు. బీన్స్ అవి నా దగ్గర ఉన్న మట్టికి నేను ప్రెజెంట్ అర్జెంట్‌గా చేయడం వల్ల ఉన్న మట్టికి వేసి అవే చేస్తాను. బాగా ఫ్రై అయ్యేదాకా మనం తిప్పుతూ ఉండాలి. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే గమ్ముని అది మగ్గిపోతాయి కదండీ! సాల్ట్ యాడ్ చేశాను. బాగా తిప్పుతా ఉండాలి మన అడుగంటకుండాని. అవి తిప్పి కొంచెంసేపు అలాగా ఉంచి అవి వేగిపోయిన తర్వాత నేనొచ్చి కొంచెం క్వాంటిటీలోనే చేస్తున్నానండి. అంటే ఒక 2 మెంబర్స్‌కి సరిపోయేలాగా అంటే నార్మల్‌గా తినే వాళ్ళకైతేని. బాగా వేగిపోయిన తర్వాత మనం మసాలాస్ యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం పసుపేసి దానికి కావాల్సిన సరిపడంత కారం వేసి అంటే నేను నాకు సరిపడంత వేస్తున్నాను. దీంట్లో క్వాంటిటీ నేను చెప్పట్లేదు. అంటే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కదా! కొంతమంది కారం ఎక్కువ తినొచ్చు. కొంతమంది తక్కువ తినొచ్చు ఉంటారు కాబట్టి నేను దీంట్లో మెన్షన్ చేయట్లేదు నేను ఎంత వేస్తున్నానని. నేనంత పసుపు వేసుకున్నాను ఫస్ట్. కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. కావాల్సినంత గరం మసాలా, బిర్యానీ మసాలా కొంచెం వేసుకున్నాను. అంటే మేము పిల్లలు తింటారు కాబట్టి కొంచెం లైట్‌గానే వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదు నేను. అంటే మీరు ఎంత తినగలరో మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోండి మసాలాలో. రైస్ వచ్చేసరికి నేను సోనా మైసూర్ రైస్ తీసుకున్నాను. నార్మల్ రైసే. అవి ముందే నేను కడిగి పెట్టేసుకున్నాను రెడీగాని. అవి దాంట్లో మనం కలుపుకున్న మసాలా వెజిటేబుల్స్‌లో వేసేసి అవి కొంచెంసేపు బియ్యాన్ని కూడా కొంచెంసేపు రోస్ట్ చేయాలి. అంటే వేగితే టేస్ట్ ఇంకా బాగా వస్తది. కొంచెంసేపు అది కూడా ఆయిల్‌లోని మసాలాలు వేగేదాకా ఉంచి ఆ తర్వాత నేను ఆ గ్లాస్ తోటే బియ్యం తీసుకున్నానండి. ఆ గ్లాస్‌తో 2 ½ గ్లాసెస్ వాటర్ వేసాను నేను. రైస్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా తిప్పుకుని దాన్ని మనం కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత మనం కొంచెం సేపు అది విజిల్ తగ్గేదాకా ఉంచి అది మగ్గేదాకా ఉంచి ఆ తర్వాత మనం తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటది. అంటే మనం విజిల్ వెంటనే తీసేసిన టేస్ట్ అంటే మనకి మగ్గదు రైస్ లోపల. సో, మనకి కొంచెం సేపు విజిల్ తగ్గేదాకా తీసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్‌లో మనకి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోద్ది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.